నమస్తే మేడం, మీ పేరు? నా పేరు బి అమ్మసమ్మ అండి. అనకాపల్లి కొత్తూరు నుంచి వచ్చానండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు మేడం? నేను 3 years నుంచి వస్తున్నానండి. బిఫోర్ ఇయర్ వచ్చాను. చాలా చాలా బాగుంది. అరిటాక్ భోజనం, పెళ్లి భోజనం తిన్న ఫీలింగ్ ఉందండి. ఇన్ని ఐటమ్స్ తోని చాలా చాలా రుచికరంగా భోజనం, చాలా శుభ్రంగా శుద్ధిగా చాలా బాగుందండి. ఇంత చలన వాతావరణంలో వేడివేడి భోజనాలు ఇన్ని రకాల రుచులతో పెడుతున్నారంటే సూపర్ ఎక్సలెంట్ భోజనం. ఈ భోజనం చేసి తక్షణమే శాకాహారులుగా మారుతారని నా అభిప్రాయం. రాజుగారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. చూసారా మాస్టర్స్? అంటే ఎవరైనా ఇంకా ధ్యానం తెలుసుకోలేని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి వస్తే ఈ భోజనం తిని కంప్లీట్ గా వెజిటేరియన్ గా అవుతారని మేడం తను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు విద్యావతి. నేను కాకినాడ నుంచి వస్తున్నాను. ఈ ప్రకృతి వ్యాలీ రావడం ఇదే ఫస్ట్ టైము. వైజాగ్ వంశీ సార్, సద్గురు వంశీ సార్ ఆ ప్రోత్సాహంతో నేను వచ్చాను. కానీ ప్రకృతి వ్యాలీ ఇంత ఓపెన్ ప్లేస్ లో అనేది ఎనర్జీ చాలా ఉంటుంది. మామూలుగా అయితే పిరమిడ్ లో అక్కడి వరకే ఉంటుంది. చాలా ఎనర్జీ ఉందండి ఇక్కడ. ఫుడ్ చాలా బాగుంది. అసలు మనం కూడా ఇంట్లో బంధువులు వస్తే 4-5 మందికి చేయాలంటే చాలా కష్టము. అట్లాంటి ఇంత జనానికి వాళ్ళు ఎంతో సహనంతో ఎంతో ప్రతి ఒక్కరిని కూడా అంగా ఇన్వైట్ చేస్తున్నారు. ఇప్పుడు 3 రోజులైనా కానీ సార్ రాజు సార్ గారు ఇంకా రండి చూడండి ప్రకృతి వ్యాలీలో ఈ జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నాడు. కానీ ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ధ్యానం చేయడము కన్నా ముందు ప్రతి ఒక్కరినైనా శాకాహారిగా మార్చండి. అది పెద్దగా మనం మారడము, ఇతరులకు కూడా మార్చాలని పెద్ద ఉద్దేశం ఉంది. అందరిలో మార్పు తీసుకురావడమే దీని యొక్క ఉద్దేశం అండి. చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం రావడము. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు శివాజీ. నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు సార్ ఇక్కడికి మీరు? ఇక్కడికి 2018 నుంచి వస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్? 2018 నుంచి వస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? ఇయర్ మీకు ఎలా అనిపించాయి ఇక్కడ, ఎస్పెషల్ ఫుడ్ కోసం? ఇక్కడ అంటే యాక్చువల్ గా ప్రకృతే పరమాత్మ అంటారు. అలాగేంటంటే ఒక పరమాత్ముడితో కలిసి ఉన్నట్టే ఉంది. ఈ ప్రకృతిలోకి రావడం వల్ల, చక్కగా ధ్యానం చేయడం వల్ల చాలా మనసు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరానికి కూడా ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులో ఈ సంవత్సరం చాలా 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 మార్పులు జరిగాయి. చాలా ప్రకృతితో కూడుకున్న ఆనందంతో ఉంది. ఉండడానికి వసతులు కానీ, చక్కగా భోజనం కూడా ఎంతో పంచపర్వాణాలుగా ఉన్నాయి. భోజనం కూడా ఎంతో రుచికరంగా ఉంది. అలాగే అరిటాకుల భోజనం, నిజంగా అరిటాకుల భోజనం అంటే ఈ రోజు ఎక్కడా దొరకదు. కానీ మనకి ఈ యొక్క ఎడారిలో అరిటాకుల భోజనం అనేది చాలా అద్భుతంగా ఉంది. చక్కగా ఇంత అవకాశాన్ని మనకు కల్పించినటువంటి ప్రకృతి వ్యాలీకి, అలాగే మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ మంచి అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే జయ మేడం. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో జరిగే కార్యక్రమంలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు మీరు. సో ఈ ఏర్పాట్లలో కానీ, వడ్డన విషయంలో కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సర్వీస్ చేయడం అన్నది, సేవ చేయడం అన్నది ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మేడం. థ్యాంక్ యూ. నా పేరు జయలక్ష్మి. మాది గాజువాక, విశాఖపట్నం. ప్రకృతి వ్యాలీ అంటేనే ఒక అద్భుతం. ఈ కొండ కోనల్లో ఎంత అద్భుతంగా విందు భోజనాలతో ఇక్కడ మనకి జగపతి రాజు గారు అద్భుతంగా అరేంజ్మెంట్స్ అనేది చేయడం జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా కూడా చాలా అద్భుతంగా జరుగుతోంది. ఆకు భోజనాలు, విందు భోజనాలు, నిలబడి భోజనం చెయ్యక్కర్లేదు. చక్కగా కూర్చుని ఆ ఆకులో చక్కగా ఎన్నో రకరకాల విందులు ఎన్నో అద్భుతంగా చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే వ్యాగన్స్ ఉంటారు అని చెప్పేసి పలుకులతో కూడా మనకి పెరుగును తయారు చేసి ఇక్కడ ఇవ్వడం అని పెట్టడం అనేది జరుగుతోంది. ఆ మజ్జిగ కూడా ఈ సంవత్సరం మార్పు జరిగింది. ప్రతి సంవత్సరానికి కూడా అద్భుతంగా ఇది ఇంకా 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 అద్భుతంగా డెవలప్ అవుతూ ఈ భోజనాల దగ్గరికి వచ్చేటప్పటికైతే అబ్బాయి కొంచెం తినేస్తే బాగుండు అనిపిస్తుంది.